నా బతికిపోయిందిరా బాబోయ్. హలో గైస్, ఈరోజు మనం కమల గేమ్ ఆడిపోతున్నాం. ఎలా ఉందో చూద్దాం. కమల నుండి తప్పించుకోవడానికి బెడ్ కానీ వాటర్ రూమ్స్ కానీ యూజ్ చేసుకోవాలన్నమాట. కమలకి మ్యారేజ్ అవుతుంది. పాపం చాలా సంతోషంగా ఉంది పాప. పాపం కమలకి దెయ్యం పట్టుకుంది. కానీ నేను కమలయ్యే దెయ్యం అనుకుంటాను. కమలకి దెయ్యం పట్టుకుందా? ఈ అమ్మ ఆ దెయ్యం పట్టిన కమల ఎవరిని చేస్తుంది? పాపం పెళ్లి కొడుకు ప్రశ్న చేసుకోకుండా లెటర్ రాస్తున్నాడు, ఎవరన్నా కమలను కాపాడతారేమో అని. ఓ, ఈ లెటర్ పూజారికి వెళ్తుంది అనమాట. అంటే దీంట్లో మనం పూజారి అనమాట. లోడింగ్ అవుతుంది. వచ్చేసాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే పద స్వామి పద. సర్వదా. ఏంట్రీ ప్లేస్ అంతా అడవిలా ఉంది. ఇలాంటి ప్లేస్లో ఉంటే దెయ్యాలు కాబట్టి ఇంకేం పట్టుకుంటే ఏంట్రా ఎంత వెళ్తున్నా దారి వస్తూనే ఉంది. ఏంటిది స్ట్రీట్ లైటా? ఏంటి ఇంకా వెళ్ళాలా మనం? గేట్ కనిపిస్తుంది. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఇక్కడ కూడా అంత చీకటిగానే ఉంది కదా. ఇల్లు కనిపిస్తుంది. స్టవ్ గ్లాస్ బయటకి వేసాడు. ఇటుకేసేముంది ఒక్క ఏం లేదు ఇక్కడ, ఎదురుగుండి తప్ప. ఇక్కడ ఏదో ఇల్లులా ఉంది. సరే లాంగ్ వెళ్ళి చూద్దాం ఏంటో ఏమున్నాయి ఇక్కడ. ఏంటిది అంటే ఇక్కడ రాడ్ తీసుకో. ఏం చేయాలి రాడ్తో? ఎడదానా బుర్రపతులు కొట్టాలా? ఏం చేయాలబ్బా? ఇక్కడ ఏంటి నుంచి తగలడిపోతుంది. అమ్మ డోర్ తగలడిపోతుంది. వెనకాల నుంచి ఏమైనా దారి ఉందేమో చూద్దాం. ఏంటి ఇక్కడ ఏదో మెరుస్తుంది. ఏ బింది, సరే తీసుకో. ఏంటి తీసుకోవట్లేదు? తీసుకోడా? ఇంకెందుకు ఇలా మెరుస్తుంది? ఇటుకేసి ఏమైనా దారి ఉందేమో చూద్దాం. ఏం కనిపించట్లేదు. వాటి నుంచి ఏమైనా దారి ఉందేమో చూద్దాం. పంపు ఉంది. ఓ డి అమ్మ, పంపు రాడ్ అది. ఓకే ఆ బింది పంపు ఇప్పుడు అర్థమైంది రో. ఓకే వచ్చేస్తుంది బింది. వెయిట్ తీసుకో. ఓకే, ఇప్పుడు ఆ నీళ్ళు బిందులో కొట్టాయి. దీన్ని ఆర్పాలన్నమాట. పదా కొట్టు పెట్టు కింద పెట్టు. కొట్టు ఫిల్ అయిపోయినట్టు తీసుకో. ఆపేయి, మంట ఆపేయి. వేసేయి, నీళ్ళు వేసేయి. ఎన్నికి చాలేదా? మళ్ళీ రావాలా? స్వామీజీ నయ్యండి నీళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ దెబ్బతో అన్న మంట ఆగిపోయా బాబా. అమ్మయ్య ఆగిపోయింది అంటరింగ్. ఓ సౌండ్ చేయకూడదు అనమాట మనం. ఓ లాంగ్ ఎంట్రీ ఇచ్చాం మొత్తానికి. ఏంటో ఇదంతా ఎలా ఉంది ఈ ప్లేస్? ఇదేంటి మనం చుండారేనా క్యారెక్ట్ వేసామా? ఇప్పుడు ఎటు వెళ్ళాలిరా? ఇటు ఏం తిరగట్లేదు ఈ చీకట్లో. సర్లే ఇటు గట్టు కొట్టేద్దాం పదా. ఇంత పెద్ద కంపలో మరీ 1-2 లైట్ ఉన్నాయంట్రా. ఏ ఫోన్ రింగ్ అవుతుంది? అదేంటి రింగ్ అవుతుంది కానీ పికప్ చేయలేమా? వెళ్ళాలిరా, ఇటు వెళ్ళాలి. వస్తున్నట్టున్నా. రేటు ఏదో డోర్ తిరిగింది. ఓపెన్ చేయి తిరబాబు. ఏంట్రా ఎక్కడ ఏం కనిపించట్లేదు. కింద లేదు, పక్కన లేదు, ఇక్కడ ఏం లేదు. ఇంకో డోరా? ఓపెన్ చేయి. ఏంటి కిచెన్? పాపం దయ్యం దెబ్బకి ఎక్కడ సామాన్లు అక్కడే వదిలేసి వచ్చినట్టున్నారు వీళ్ళు. బ్లడ్ ఏంట్రా? ఇక్కడ ఉపయోగపడి ఏం కనిపించట్లేనట్టున్నాయి. ఏంటి మళ్ళీ గ్లాసా? ఏం లేనట్టున్నాయి ఇక్కడ. ఈ రూమ్లో ఏం లేవు. వేరే రూమ్కి వెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. ఎవడరా టీవీ ఆన్లీ వెళ్ళిపోయినాడు? టీవీ ఆపాలని తెలియదా? డోర్ ఉంది పదా, డోర్ ఓపెన్ చేయి. ఏదో బాక్స్ ఉంది, ఓపెన్ చేద్దాం. ఏ చేతబడేసి బొమ్మలా ఉందేంటి ఇది? అంటే ఎందుకు కలెక్ట్ చేయాలా? ఓకే, ఇక్కడ ఏదో ఇంకేముంది ఇక్కడ? కత్తి.
ఓపెన్ అవుదా? ఇదేంటి బీరోలో ఉంది. ఓహో దాంట్లో దూకాలన్నమాట దయ్యం వస్తే. ఓకే ఓకే. ఏంట్రా కొంప ఏంట్రా ఎంత ఉంది? ఎటు నుంచి వచ్చామో ఎటు వెళ్తున్నామో కూడా తెలియట్లేదు. దయ్యం కోసమే ఇంత పెద్ద కొంప కట్టినట్టు ఉంది. అక్కడ డోర్ ఉంది, మెల్లగా ఓపెన్ చేయి. ఓకే నా చేతిలో చీపురు గట్ట చెప్పు ఉంది. నా మాట విని చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి. ఇక్కడ ఏమన్నా ఉపయోగపడే వస్తువులు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ డోర్ ఉంది, మెల్లగా దయ్యం ఉంది పంపేసి చూద్దాం మెల్లగా. ఓడి అమ్మ మళ్ళీ ఇంకో డోరా. ఇక్కడ ఏమన్నట్టు ఉన్నాయి చూద్దాం. ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి. లేదు ఓపెన్ చేయి. ఇప్పుడు పై ఏమైనా వస్తాయా? మరి ఇంకెందుకు ఇక్కడ టేబుల్ బొక్క. ఇక్కడ ఏ ఫొటోస్ ఉన్నట్టున్నాయి ఎవరెలా. మెల్లగా డోర్ ఓపెన్ చేయి. మళ్ళీ వెనకాల దయ్యమంటే గుండెకపోతాయి. ఏమనుకూడదు అమ్మ ఏం లేదు దయ్యం ఇయ్యాలి. ఇక్కడ ఏదో బీరో ఉన్నట్టుంది అని ఉంటాయి చూద్దాం. ఏం లేవేంటి? దయ్యం ఉందన్న కంగారులో బట్టలు కూడా సర్దేసినట్టు ఉంటారు వీళ్ళు. ఏంట్రా ఇంకేం వస్తువులు దొరకట్లేదు. ఓకే అమ్మ దీని కింద దొరకొచ్చా. ఓకే ఓకే ఓపెన్ చేయి మెల్లగా. ఓకే ఓకే ఓకే. అదేంట్రా నేను లోనికి వస్తే వర్షం లేదు కదా, సడన్గా వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. అయ్యా ఇక్కడ ఉన్నాయా? ఏం లేనట్టున్నాయి ఇక్కడ. చూద్దాం. బాగా ఓపెన్ చేసిన డోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. గ్యాస్ సిలిండర్ చాలా తప్ప ఏం లేదు ఇక్కడ. ఎక్కడ ఏం లేవు. ఇక్కడ మళ్ళీ ఇంకో బాక్స్. అదేంటి సరే బాక్స్లో ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఏముంది? పూజకి మొత్తం కూడా సాధించాం. ఇప్పుడు ఏం చేయాలి? పూజకింతో ఏం చేయాలబ్బా? దేనికోసం ఇంతకీ పూజకి? ఒకవేళ దయ్యం ఏమైనా రాదంటావా ఇది ఉంటేనే? లేకపోతే అయినా చెయ్యాలా దీంతో? దయ్యాల గేమ్తో వచ్చింది కాదు ఇదే. సామాన్ ఎత్తారు కానీ ఏం చేయాలో అర్థం కాదు. దయ్యం ఉన్నట్టుంది ఇక్కడ. లేదు లేదు ఏం లేదు. ఏంట్రా ఈ కొంప ఎంత ఉంది? నడిచి కొద్ది వస్తానే ఉన్నాయి డోర్లు అన్నీ. ఈ రూమ్లో కూడా ఏం లేనట్టు ఉందా? చూద్దాం. అబ్బే ఏం లేదు. ఓడి అమ్మ మళ్ళీ ఇంకోడోరా. పూజ కోసం పెట్టామంట. ఇక్కడ ఏమైనా ఏం చేయాలి? ఇక్కడ ఏమైనా ఉంటాయా? అంటే ఇక్కడ సింపుల్ చెబుతుంది. ఓహో ఇది ఇక్కడ పెట్టాలా? ఓకే పెట్టాను నొక్కాను. చంద్ర అయ్యో దొక్క. ఓడి బాబోయ్. ఏంటిది? చూసారా మీరు? వెళ్ళిపోయినట్టు బయటకు వద్దాం. వెళ్ళిపోయినట్టు ఉంది, బయటకు వచ్చేద్దాం. మెల్లగా చూసుకుని వెళ్ళాలి. కంగారు ఏం లేదు. మెల్లగా అది ఎటు వెళ్ళిందో, ఈ రూమ్ నుంచి వెళ్తే ఇటు నుంచి వస్తుందో. అది ఇక్కడ ఏదో ఉంది. ఓపెన్. హోలీ వాటరా? ఓకే దీన్ని కూడా తీసుకెళ్ళి పెట్టాలనుకుంటా. ఓకే పెట్టు. వెళ్ళంటే సామాన్లన్నీ తీసుకొచ్చి దీని మీద పెట్టాలి అయితేనే. ఇది ఎప్పుడు వెంటనే వచ్చేస్తుంది. వచ్చేసింది. నువ్వు ఎంత స్పీడ్ వచ్చింది? నేను చచ్చినా దొరకనాయి నీకు. ప్లీజ్ సేవ్ మీ. ఆశ దోశ ఆస్కర్ పర్ఫార్మెన్స్ నా దగ్గర చేయక. మెల్లగా ప్రతి లిక్ చూసుకుంటూ వెళ్దాం. ఫీలింగ్స్ అయ్యా అవును మరి. నేను చూసే సిగ్గుపడాలి. సిగ్గుపడక ఓడి అమ్మ కరెక్ట్గా బాత్రూంలోకి వస్తే వాడికి అది కూడా రావాలా? ఇక్కడ మెల్లగా వెయిట్ చేద్దాం. అది వెళ్ళే వరకు. పూజ అయ్యి ఉండి బాత్రూంలో దాఖలు వస్తుంది. చీనమ్మ. ఇక్కడ ఏమన్నా దొరుకుతాయని చూద్దాం. ఏమైనా ఉన్నాయేమో.
ఓడి అమ్మాయి మళ్ళీ సౌండ్ చేస్తుందిరా బావా. వెళ్ళిపోయినట్టు ఉంది, చూద్దాం. ఎవడ రైడ్ కమ్మడి సైడ్ క్లీన్ చేయలేదు, ఏదో కంపు కొడుతుంది ఇక్కడ అంతా. ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సొట్ట బిందె ఏం లేదు, బొక్క లేదు. ఇక్కడ ఏమైనా ఉందా? ఇంకోటి దొరికింది. మిగతా వస్తువులు ఎక్కడ ఉన్నాయో పదా మెల్లగా పదా. మేడం గారు లేనట్టున్నారు, జాగ్రత్తగా అవతల రూమ్కి వెళ్ళి చూద్దాం. ఓ కమలమ్మ నువ్వు ఎక్కడ తాకున్నావమ్మా కమలమ్మ. అప్పుడే ఓవరేంటి, ఇప్పుడే సగం గేమ్ అయింది. తక్కువ తిరుగుతుంది మేడం గారు. సైలెంట్గా ఉంటాం, వెయిట్ చేద్దాం అది వెళ్ళే వరకు. అమ్మాయి వెళ్ళిపోయినట్టుంది, జాగ్రత్తగా వెళ్దాం. ఎటు వెళ్ళిందో చూద్దాం. ఇన్నోసెంట్ సౌండ్ ఉండి కొద్ది దగ్గరికి వచ్చేస్తుందేమో. ఓడి అమ్మ వచ్చింది. పరిగెట్టరా బాబోయ్, పరిగెట్టరా బాబోయ్. వచ్చేస్తుందా, వెనకాల పడ్డదిరా అదే. అక్కడ ప్లీజ్ కనిపించట్లేదు ఏంట్రా? అరే ఎక్కడ బతికిపోయిందిరా బాబోయ్. ఈరోజుకి అంతే ఫ్రెండ్స్, మళ్ళీ కమలా పార్ట్ 2తో కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.